ఈరోజు తెలంగాణ ఉద్యమ నేత, మీరు నేను యావత్ తెలంగాణ కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు నోట్లో తలపెట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ 72వ పుట్టినరోజు. కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం పరితపించిండు కేసీఆర్. 2001లో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కేవలం ఒక్కడిగానే కదిలిండు, కానీ ఆయన వెనుక అనేక మంది నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, యావత్ తెలంగాణ జాతి, తెలంగాణ ఉద్యమం 2009లో పతాక స్థాయికి చేరినప్పుడు తెలంగాణ మొత్తం ఆయన వెంట నడిచింది. ఆయన తెలంగాణ మొత్తాన్ని ఒక ఉద్యమంలా నడిపించిండు. తెలంగాణ ప్రజలందరినీ ఒక ఉద్యమంలోకి తీసుకొచ్చిండు. తెలంగాణ ప్రజల ఉద్యమానికి నాయకత్వం వహించిండు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు తాను సాధించిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేసిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటిని తెలంగాణ వాళ్ళకే దక్కేలా చేసిండు కేసీఆర్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా తనకు నచ్చిన పథకాలను, పేదలకు ఉపయోగపడే పథకాలను, ఏ పేదలకైతే ఆసరాగా ఉంటుందని చెప్పే పథకాలను ఆయన తన సొంత పథకాలుగా తీర్చిదిద్దిండు. 200 రూపాయలున్న పెన్షన్ని 2016 రూపాయలు చేసి ముసలి అవ్వాతాతలను ఆదుకున్నాడు. వ్యవసాయం ఒక గుదిబండగా తయారైన తెలంగాణ రైతుకు రైతు బంధు ఇచ్చి ఆదుకున్నాడు. నీళ్లు లేక, కరెంటు లేక వ్యవసాయం వేస్ట్ అని చెప్పే తెలంగాణను పాలించిన నాయకులు, ఇంతకుముందు తెలంగాణను పాలించిన నాయకులు, సమైక్య నాయకులు, తెలంగాణలో నీళ్లుండవు, తెలంగాణలో కరెంటు లేదన్న నాయకులను వాళ్ళ నోళ్లు మూపించి తెలంగాణలో నిరంతరం విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ రైతులకు సాగునీరు అందించేందుకు సకల ప్రయత్నాలు చేసిండు కేసీఆర్. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిండు కేసీఆర్. మిషన్ కాకతీయ పేరుతో ఊర్లలో ఉన్న చెరువులన్నీ కూడా పూడికలు తీసి ఆ చెరువుల్లో నీళ్లు ఇంకేలా చేసి రైతులకు సహాయపడ్డాడు కేసీఆర్. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అయ్యే ఖర్చును చూసి ఆ ఖర్చును ప్రభుత్వమే భరించేలా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తెచ్చిండు కేసీఆర్. ఇది కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగం, తెలంగాణ కోసం పడ్డ తపన. బరాబర్ అడుగుదాం. తెలంగాణ సాధించింది కేసీఆర్. 10 ఏళ్లు తెలంగాణను పాలించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలను తెలంగాణ వాళ్ళకే దక్కేలా చేసింది కేసీఆర్. 200 రూపాయలు ఉన్న పెన్షన్ను 2016 రూపాయలు చేసింది కేసీఆర్. ఇంటింటికి తాగునీరు అందించింది కేసీఆర్. రైతు బంధు ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క గంట కూడా సరిపోదు. బరాబర్ అడుగుదాం. కేసీఆర్కు దేశంలో ఉన్న ఏ ఒక్క నాయకుడైనా సరి సమానం కాగలరా? బరాబర్ అడుగుదాం. కేసీఆర్ సాధించిన అభివృద్ధి ఫలాలను దేశంలోనే అగ్రస్థానంలో నిలపగలిగే శక్తి ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ముఠాలో ఏ ఒక్క నాయకునికైనా ఉందా? బరాబర్ అడుగుదాం. కేసీఆర్ని తక్కువ చేసి చూపించాలని ఆయన సాధించిన పనులను, ఆయన చేసిన పనులను మీకు చేయడం చేతగాక మరుగుజ్జు బుద్ధితో లేనిపోని కేసులు పెట్టి వేధిస్తలేరా? బరాబర్ అడుగుదాం. కేసీఆర్ లేని లోటు కనిపిస్తుంది కదా. మున్సిపల్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు ఓట్లేసి పట్టం కట్టిండ్రు. ఎప్పటికైనా తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని తెలంగాణ అంటున్న మాట మొన్న ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో యావత్ తెలంగాణ మొత్తం అంటున్న మాట మీకు వినిపిస్తలేదా? బరాబర్ అడుగుదాం. రైట్. తెలంగాణ సాధించింది కేసీఆర్. తెలంగాణ 10 ఏళ్లలో తెలంగాణని పాలించి తెలంగాణ కోసం ఎంత తపన పడ్డారు, తెలంగాణ కోసం ఏ రకంగా ఆయన పరితపించిండు. చివరకు
ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే కేంద్రం మెడలు వంచినట్టయితుంది, కేంద్రం దిగొస్తుందని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేంద్రం మెడలు వంచుండు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని ఉద్యమాలు చేసినా ఏం చేసినా కేంద్రం దిగి రాలేదు. కానీ ఈసారి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఒక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి చివరకు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. తెలంగాణ కోసం కేసీఆర్ పడ్డ తపన ఒకసారి దృశ్య రూపంలో చూద్దాం. is the history of Telangana. Nobody can wipe it off. And కేసీఆర్ను తగ్గిస్తాము అనుకుని చాలా ప్రయత్నాలు చాలా మంది చేసి భంగపడి విప్లవం అయిపోయినారు. నేను పెరగాల్సిన ఎత్తు పెరిగాను, నన్ను తగ్గించడం అనేది ఉండదు. ఒక చిలిపి రాజకీయ వికృత క్రీడ, అంతకు మించి ఏం లేదు. నేను కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ కదా. కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ వైపౌట్ చేయలేని, తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు. కేసీఆర్ తెలంగాణకు ఉన్న బంధం అది కదా. ఎక్కడెప్పుడు దిక్కు దివాణం లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. గెలిపోవటంలో పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ను అడిగిన గిలి పడేస్తాం, తుడిచి పడేస్తాం అని ఎవడని అనుకుంటే వాడు పిచ్చోడే తప్ప కేసీఆర్ గాని తెలంగాణ ప్రజలు గాని కారు. టీఆర్ఎస్ రాకముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో వాళ్ళు నిర్మించినటువంటి ట్యాంకులండి, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ చేసినటువంటి నిర్మాణం చేసిన ట్యాంకుల సంఖ్య 17,500 గ్రామాలలో ఉండే ట్యాంకులు. ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్ అంటే మనం OHSR అంట. 10 ఏళ్లలో మేము నిర్మించినటువంటి ట్యాంకులు సుమారు 19,000. అంటే వాళ్ళ 58 ఏళ్ల పరిపాలనకు మించి మేము కట్టినాం. సర్ఫేస్ వాటర్ కాదు, అన్ని కారం నీళ్లు, ఫ్లోరైడ్ నీళ్లు. ఆ నీళ్లు సప్లై చేసి కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ పీడకే కదా నల్లగొండలో 150,000 మంది అడుగులు వంగిపోయినాయి ఫ్లోరైడ్ పీడతో. మీకు సింపుల్ అండి, బీఆర్ఎస్ లేకముందు నల్లగొండ ఫ్లోరైడ్ విషయంతో నిండకపోయింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అండి, మేం కాదు, జలసాధన సమితి, జలసాధన మంత్రాలయం ఉంది కదా, నల్లగొండ ఇది నౌ ఫ్లోరైడ్ ఫ్రీ డిస్ట్రిక్ట్స్ అని పాలించారు. తెలంగాణలో 2 లక్షలకు ఎకరం భూమి అండి. ఈ రోజు తెలంగాణ వాల్యూ నేను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయినా మీకు తెలుసు, మీ ఆత్మకు తెలుసు. తెలంగాణలో 4 ఎకరాల రైతు కోటీశ్వరుడు అండి. ఇక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఆ వాల్యూ బట్టిగానే వచ్చిందా? 24 గంటల కరెంటు వస్తే, వ్యవసాయానికి పెట్టుబడి వస్తే, కడుపు నిండా సాగునీళ్ళు వస్తే ఆ భూముల ధరలు పెరిగినాయి, బట్టిగానే పెరిగినాయి. గాలి ఎక్కడ పోయిందండి తెలంగాణ భూముల విలువ? ఒకనాడు పురుగు మందు తాగి చచ్చిపోయిన రైతు ఇలా 3 ఎకరాలు ఉంటే ఆయన కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేసిన తీరును చూసి అనేక సందర్భాల్లో జాతీయ స్థాయి నాయకులు ఆయనని పొగిడినరు. ఒకసారి చూద్దాం. चंद्रशेखर राव मुख्यमंत्री बनने के बाद मुझे जितनी बार मिले हैं, हर बार उन्होंने तेलंगाना के विकास की बातें की हैं. हर बार उन्होंने पानी के विषय में इतने इमोशनल होकर के वो बातें करते थे, ऐसा लग रहा था कि पानी जैसे उनके जीवन का एक बहुत बड़ा मिशन बन गया है. श्रीमान चंद्रशेखर राव और उनकी पार्टी ने भरपूर समर्थन किया, इसके लिए मैं उनका बहुत आभार व्यक्त करता हूं. चंद्रबाबू का और वहां के हमारे तेलंगाना के सीएम का, केसीआर का पहले साल और उस समय टीडीपी की पूरी ताकत तेलंगाना के खिलाफ लगाए रखी, उसी में लड़ते रहे. हम उनको शांत करने की बहुत कोशिश करते रहे. टीआरएस ने एक मैच्योरिटी दिखाई चीजों को, वो अपने आप विकास में लग गए. In 2014, Telangana began a journey filled with high expectations and even higher aspirations. Today, reflecting on the transformation underway in Hyderabad and throughout the state, the story is not only one of progress, but one of enormous promise for the future. The record speaks for itself. As highlighted in your own growth analysis, the state's GSDP has nearly tripled in a decade. Your per capita income has become one of the highest in the whole of the country. But beyond the statistics lies something far more profound. A region once seen as struggling has reimagined itself as a powerhouse of technology, agriculture, and inclusive growth. You have become, in many ways, a model
for other parts of the world. వీళ్ళే కాదు, అనేక సందర్భాల్లో పారిశ్రామిక దిగ్గజాలు రతన్ టాటా, టిమ్ కుక్ లాంటి వాళ్ళు కేసీఆర్ పరిపాలనను మెచ్చుకున్నారు. కేసీఆర్ పరిపాలన ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడిందని చెప్పి కితాబిచ్చిండ్రు.